సో ఈరోజు ఆంధ్రజ్యోతిలో ముఖ్యాంశాలు ఏంటంటే బ్యానర్ వార్త. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది కదా, సో దానిపైన రాశారు, హిందూ మతంపై పకడ్బందీ కుట్ర అని హెడ్లైన్ పెట్టి ఒక ఆర్టికల్ రాశారండి. కల్తీ నెయ్యి కమిషన్ల కకృతితో చేసింది కాదు, తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే ఉద్దేశము. జగన్ హయాంలో 219 గుళ్ళపై దాడులు, మొత్తం 10 ఆలయాల్లో నెయ్యి కల్తీ, భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. నా టీటీడీ చైర్మన్ కొనుగోలు కమిటీ కల్తీ నెయ్యి గురించి తెలుసు, కానీ దోషులు కఠినంగా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. సిట్ సూచనలపై ఏకసభ్య కమిటీ అని చెప్పేసి నన్ను చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు కదా, సో అందులో చెప్పారు అనమాట. అట్లే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, చేసిన తప్పును క్షమాపణ కోరకుండా పైగా మేము సారీ చెప్పాలంటున్నారు. తప్పు చేసిన వారు భగవంతుడికి మోకరిల్లే వరకు ఈ యుద్ధం సాగుతుంది అని చెప్పేసి నిన్న కొంచెం పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఘాటుగా స్పందించడం జరిగింది. సో అట్లాగే జంతువుల కొవ్వు కలిసింది, ఇది ఎన్డీడీబీ ల్యాబ్ తేల్చిన నిజం. నెయ్యి నమూనాలో ఎస్ వాల్యూ 117, ఇది పంది కొవ్వు కనిపించిందనే సంకేతం. స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎస్ వాల్యూ 104 దాటొద్దు. అన్ని ప్రమాణాల్లో అంతకు మించే కొవ్వులతో కల్తీ చేశారనేందుకు అదే నిదర్శనం. కూటమి వచ్చిన కొత్తలోనే ఎన్డీడీబీలో పరీక్ష. నెయ్యి కల్తీని 2022లోనే నిర్ధారించిన సిఎఫ్టిఆర్ఐ కళ్ళు మూసుకున్న నాటి పాలక మండలి అధికారులు అడ్డంగా దొరికిపోయిన బుకాయింపు మారని వైవి సుబ్బారెడ్డి అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాశారనమాట. సో లడ్డు విషయం. సో తప్పు చేసిన వాళ్ళు లేపలేసుకోవాలి, పాపం చేసిన వాళ్ళు కనీసం పశ్చాత్తాపం ప్రకటించాలి, కానీ వైసీపీ నేతల తీరు కించంత పశ్చాత్తం లేకపోగా ఎదురుదాడి బుకాయింపులే వారి దారి అని చెప్పేసి రాశారనమాట. సో అది లడ్డు కల్తీ విషయం రాశారు కదా. సో మీరేమనుకుంటున్నారు, లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనేది మేము అనుకున్నాం. నాకైతే కల్తీ జరిగింది, అందులో ఆవుకు కలిసిందా లేదా అనేది రెండో పాయింట్ అనుకుంటే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు గత 5 సంవత్సరాలుగా తిరుమల శ్రీవారి ప్రసాదంలో కానీ ధూప నైవేద్యాల్లో కానీ నెయ్యి అయితే వాడలేదండి. ఖచ్చితంగా నెయ్యి అయితే అది వాళ్ళు కూడా రాయట్లా మేము ఖచ్చితంగా నెయ్యే వాడాము అనేసి. వాళ్ళు ఎంతసేపు పంది కొవ్వు ఆవుకు కలవట్లేదు అని మాత్రమే చెప్తున్నారు, కానీ సాక్షిలో కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మేము ఖచ్చితంగా నెయ్యే వాడాము, వేరే ఏం వాడలేదని మాత్రం ఒప్పుకోవట్లేదు. సో అదొకటి నిజం. అందులో కొవ్వు కలిసిందా లేదా అనేది సిట్టు సిబిఐ తేల్చాల్సి ఉంది దీని మీద. అట్లాగే బీజేపీ నేత కూడా చీఫ్ ఉన్నారు కదా, ఆంధ్ర చీఫ్, ఆయన స్పందించారు. దాన్ని ఏం చెప్పారంటే, అన్య మతస్థుల ప్రాబల్యం పెంచే కుట్ర, అందులో భాగమే తిరుమల లడ్డు కల్తీ. వైసీపీది కల్తీ మనస్తత్వం, కల్తీ పాలన. దేవాదాయ వ్యవస్థ అంటే వారికి లెక్కలేదు, మహాప్రచారం చేసి క్లీన్ చిట్ ఇచ్చుకోవడం వారికే చెల్లుతుందని బీజేపీ నేత మాధవ్ అన్నారంట. మరి సిబిఐ మీ దగ్గరే కదా ఉందండి, మీరు కొంచెం గట్టిగా పట్టుబడితే అందులో విషయం బయట వస్తుంది. సో కల్తీ నెయ్యి వ్యవహారంలో తప్పు చేశా, డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి పశ్చాత్తాపం. నెయ్యి దందలో కీలక పాత్ర, 2017లో దూరం పెట్టిన టీటీడీ 2019లో తిరిగి అనూహ్యంగా తెరపైకి. భోలేబాబా వైష్ణవి మాల్ గంగాలతో కల్తీ నెయ్యి వ్యవహారం నడిపింది ఈయనే. భోలేబాబా ఓనర్ పామాయిల్ జైన్ డీపీకి వైష్ణవి డైరీకి తీసుకెళ్లి నెయ్యి డీల్ అంట. సో పాపం ఒప్పుకొని లంచం సొమ్ములో 34 లక్షల నగదు, గోల్డ్ కాయిన్ అప్పగింత. సో కల్తీ జరిగింది ఆయన ఒప్పుకున్నారని కదా. సో ఆయన ఏం చేశారంటే 34 లక్షల రూపాయలు డబ్బు తిరిగి ఇచ్చి అట్లాగే గోల్డ్ కాయిన్ అప్పగించారంటండి. సో అట్లాగే భూమాతకు జలహారతి, నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చు. మే 15 నాటికి నారుమల్లకు నీళ్ళు అందిస్తాం. వర్షం నీటిని సంరక్షించుకొని రబీకి వాడతాం. కరువు రహిత రాష్ట్రంగా మారుస్తాం. పుష్కరాలకు ముందే పోలవరం తొలి దశ 2027 మార్చికి ఎడమకాలకు పూర్తి చేస్తాం. అనకాపల్లికి గోదావరికి జలాలు అందిస్తాం. సీమ ఎత్తిపోతలపై స్టేను జగన్ ఎందుకు ఎత్తివేయించలేదు, చేతగాని వాళ్ళు ఇప్పుడు ఎంతో చేశామని మాట్లాడుతున్నారు. నీరు ప్రగతి జలహార కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజం అంటండి. సో నిన్న మీటింగ్ జరిగింది కదా, ఆ మీటింగ్లో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు చేశారనమాట. సో అట్లాగే వరి తగ్గించి పండ్ల తోటలు పెంచండి, సాగునీటి సంఘాల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు సూచన. కిసాన్ యోజనతో రైతుకు సాయం, బీజేపీ అధ్యక్షుడు మాధవ్. పోలవరం పూర్తి చేస్తామని నాడు తొడలు కట్టారు, ఇప్పుడు ఏమైందని చెప్పేసి నిన్న నిమ్మల రామానాయుడు గారు స్పందించారనమాట. అట్లాగే నిన్న పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, సో ఆయన కాసేపు మాట్లాడిన కాసేపటికే అల్లకల్లోలం చేశారు పార్లమెంట్ని. సో నాకు సమాధి తవ్వడమే మీ పని, మీ వైఫల్యాలను సరిచేయడమే నా పని. దళిత బిడ్డలైన రాష్ట్రపతిని తేనేటిని అవమానించారు. రాజ్యసభలో మోదీ ఫైరు, విపక్షాల నిరసన, వాకౌట్ అంటండి. లోక్సభలో ప్రధాని మాట్లాడకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం. విపక్షాల తీవ్ర నిరసన. మోదీ భద్రతకు మహిళా ఎంపీల నుంచి ముప్పు ఉందన్న సమాచారంతోనే ప్రధాని సభకు రావద్దన్న స్పీకర్ ఓం బిర్లా.
మహిళా ఎంపీలు ఏమైనా ఉగ్రవాదులా అని చెప్పేసి దాని మీద ప్రియాంక గాంధీ గారు మండిపడ్డారు. సో ఇక ఎప్స్టీన్తో సంబంధాలపై క్షమాపణలు, పశ్చాత్తాపడుతున్న వైద్య సేవలకు నిధుల కోసమే ఆయనతో సంభాషణలు, బిల్గేట్స్ వ్యాఖ్యలు అంటండి. కానీ అండి మీకు అతంతా ఎవరికి తెలియదు, పైకేమో పెద్ద మనిషి ముసుగులు, లోపల చేసేవన్నీ గలీజ్ పనులు. సో అట్లాగే ఈనాడు చూసుకుంటే వెంకన్నకు మకిలి అంటించే మహాకుట్ర అని చెప్పేసి నిన్న కల్తీని గురించి క్యాబినెట్ మీటింగ్లో ప్రస్తావించారు కదా. సో దాని గురించి రాశారు. సొంత మనిషి ధర్మారెడ్డి ద్వారా జగన్ అమలు చేశారు తీతీదేకి కల్తీ నెయ్యి సరఫరా. దానిలో భాగమే సీఎం చంద్రబాబు ధ్వజం. మహాప్రచారానికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షిస్తామని వెల్లడి. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. ప్రతిరోజు అయితే వార్త వస్తూ ఉందండి, 3 పేపర్లను వస్తుంది. ఈనాడులో వస్తుంది, ఆంధ్రజ్యోతిలో వస్తుంది, సాక్షిలో కూడా ఈ కల్తీ నెయ్యి గురించి వస్తూనే ఉంది. సో ఎప్పటికి తెలుస్తుందో చూడాలి. రాష్ట్రపతిని అవమానించారు, ఎన్నికల్లో వరుస ఓటములతో ప్రతిపక్షాలకు అసహనం, మండిపడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పేసి నిన్న పార్లమెంట్లో జరిగింది కదా. సో దాని గురించి రాశారు. వివేకానంద గారి హత్య కేసు గురించి రాశారండి. వివేకానంద హత్య గారి కేసులో తదుపరి దర్యాప్తు సుప్రీంకోర్టు అనుమతి, ట్రయల్ కోర్టు ఉత్తర్వుల సమర్థన, కొత్త అంశాలు వెలుగు చూస్తే తదుపరి విచారణకు సిబిఐ స్వేచ్ఛ, అదనపు సమాచారం ఉంటే సిబిఐకి అప్పగించడానికి సునీతకు అవకాశం. సో పాపం ఆయన ఎవరు చంపారు, ఎందుకు చంపారో స్టేట్ మొత్తం తెలుసండి. కానీ సాక్ష్యాధారాలు లేకుండా ఈ కేసు ఇలాగే సాగుతూ ఉంది. ఆయన ఒక మాజీ సీఎం తమ్ముడు, ఇప్పుడున్న మాజీ సీఎంకి సొంత బాబాయి, పైగా 2 కొడుకుల్లో ఒక ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, ఇంకొక ఆయన ఏమో ఎంపీగా ఉన్నారు. ఆయన కేసే తేలడంలే. సామాన్యుడికి న్యాయం ఎక్కడ జరుగుతుంది చెప్పండి? డబ్బు ఉంటే న్యాయం ఒకలా ఉంటుంది, డబ్బు లేకపోతే ఇంకోలా ఉంటుంది అంతే. నాపై కేసు రిమాండ్ ఉత్తర్వులు కొట్టేయండి, హైకోర్టును ఆశ్రయించిన రంబటి రాంబాబు, ఫిర్యాదుదారుకు నోటీసులు జారీ అంటండి. సో సీఎం చంద్రబాబు నాయుడు పైన అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో నమోదైన కేసులు తనని రిమాండ్ పంపుతూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో పాటు నల్లపాడు పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వైకాపా నేత మాజీ మంత్రి రంబటి రాంబాబు అత్యవసరంగా దాఖలు చేసిన వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఫిర్యాదు తేదీపై నేత పిల్లి మాణిక్యరావుకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని నల్లపాడు పోలీసులకు ఆదేశించిందంట. సో జైల్లో ఉండడమే సురక్షితమని రిమాండ్ విధించారు పొన్నవోలు. గురువారం జరిగిన విచారణలో అంబటి తన సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ మాట్లాడుతూ, ప్రాణహాని ఉందన్న కారణంతోనే బయట ఉండడం కన్నా లోపల జైల్లో ఉండడం సురక్షితమని కారణాలతో అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు రిమాండ్ విధించిందన్నారు. పోలీసులు నమోదు చేసిన సెషన్లన్నీ 7 ఏళ్లలోపే జైలు శిక్షకు వీలు లేవని, అయినా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో ఉంచారని చెప్పారు. అప్పుడు అరెస్ట్ చేయకపోతే ఈ పాటికి రాంబాబు గారు ఉండేవారు కాదండి. అట్లాగే నిన్న హోంమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పైన మండిపడ్డారంట. పరామర్శల పేరిట జగన్ విధ్వంసం, 25 కిలోమీటర్ల దూరానికి హైవేపై 6-7 గంటల ప్రయాణం, హోంమంత్రి అన్నిటిపై మండిపడ్డంటండి. వెళ్తారండి, ర్యాలీగా వెళ్తారు, వాళ్ళకి కావాల్సింది అదే కదా. మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు చెప్పండి? పర్మిషన్ ఇవ్వటం, అడిగితే మేము ఇవ్వలేదు అనడం, వస్తే రచ్చ జరగడం, ఇవన్నీ మామూలే కదా. సో ఇక బెంగళూరే పట్టం. సో నిన్న విమెన్స్ ఆర్సీబీ మ్యాచ్ గెలిచిందండి. విమెన్స్ ఐపీఎల్ టీం ఉంది కదా. సో ఐపీఎల్లో ఆర్సీబీ విమెన్స్ కప్పు కొట్టారు అనమాట. సో వీళ్ళు నెయ్యి వేసి పైన రాశారండి. అది పక్కన పెడితే బెంగళూరుకే పట్టం అని చెప్పేసి నిన్న మహిళలు గెలిచారు కదా ఐపీఎల్లో, ఈ ఆర్సీబీ మహిళలు. సో దాని గురించి రాశారు. మహిళల ప్రీమియర్ డబ్ల్యూ లీగ్ T20 టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో 2వ టైటిల్ గెలిచింది. వడోదరలో గురువారం జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఢిల్లీ జట్టు వరుసగా 4వ ఏడాది ఫైనల్లో ఓడిపోవడం గణహారం. ఆర్సీబీకి జట్టుకు 6 కోట్లు, రన్నరప్ ఢిల్లీకి 3 కోట్లు ప్రైజ్ మనీ అంటండి. సో అలాగే కప్ అనమాట. సో సిబిఐ క్లీన్ చిట్ పైన ఏకసభ్య డ్రామాల, లడ్డూ ప్రసాదంలో జంతుకు కలవలేదని ఎన్డీడీబీ రిపోర్ట్ ల్యాబ్లు, సిబిఐ సిట్ ఛార్జ్షీట్లో స్పష్టంగా తెలిసినా ఇంకా కుట్రలా అని చెప్పి మాజీ మంత్రి పేరు నాని మాట్లాడారండి. సో వీళ్ళు ఎంతసేపటికి జంతు కొవ్వు లేదు అనే విషయాన్ని మాట్లాడుతున్నారు, కానీ మేము గత 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా నెయ్యే వాడాము అని వీళ్ళు చెప్పట్లే ఎక్కడ. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి దాంట్లో కల్తీ జరిగిందా లేదా అనేది. లడ్డూ ప్రసాదంలో జంతువు కొవ్వు కలవలేదని ఎన్డీడీఆర్ఐ రిపోర్ట్ ఇచ్చిందంట. ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని వీళ్ళు ఇలా మాట్లాడతారు, ఎన్డీడీబీ రిపోర్ట్ బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడతారు. సిబిఐ రిపోర్ట్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఏ ఒక్కరి పేరు లేకపోయినా కొత్తగా కమిషన్ నియమించి వారిని
పేర్లు చేర్చే కుట్రలు అని చెప్పేసి నిన్న పేరు నాని అన్నారంట. విచారణ సరిగ్గా జరగలేదండి, అందుకే మళ్ళీ ఇది వేస్తున్నారు అనమాట. సో ప్రతి పిటిషన్పై మళ్ళీ ట్రయల్ నిర్వహించలేము. వైఎస్ వివేకా కేసులో సునీత పిటిషన్పై సుప్రీం కీలక ఆదేశాలు. ఇలాంటి విజ్ఞప్తులను అనుమతించకపోతే ఈ కేసు అంతు లేకుండా ముందుకు వెళ్తుంది. ఇలాగే సాగదీస్తే దర్యాప్తు పూర్తి కావడానికి మరో 3-4 ఏళ్ళు పడుతుంది. ఇది న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించడం. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ కేసు దర్యాప్తు చేయాలి. కేసు దర్యాప్తు వేగంగా పూర్తి చేయండి. ఎవరిని విచారించాలన్నా దానిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేము. ఎందుకో వదిలేయండి, అది ఇంకా సర్వనాశనం అయిపోయింది ఆ కేసు. లిఫ్ట్ తాకట్టుపై సీఎం కన్నెర్ర. ఆపిన పనులు 2 నెలల్లో మళ్ళీ మొదలు పెట్టాలని చెప్పేసి ఇందులో రాశారు. లేదంటే ఉద్యమం మహాగ్రహ రూపం దాలుస్తుంది. చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ చలో పోతిరెడ్డిపాడు సభ అల్టిమేటం. ఏంటి ఇప్పుడు వీళ్ళకి ఇది ఎందుకు గుర్తొచ్చింది? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రభుత్వం పూర్తి చేయాల్సిందనే తీర్మానం. ప్రతి ఇంట్లో చర్చ జరిగేలా గ్రేటర్ రాయలసీమలో నిరసన సభలు నిర్వహిస్తామని వెల్లడి. తెలంగాణ సీఎంతో కుమ్మక్కై బాబు సీఎంకు ద్రోహం చేశారని నేతల మండిపాటు. వైఎస్ఆర్సీపీ కృషి వల్లే పోతిరెడ్డిపాడు సమర్థన 44,000 క్యూసెక్ల పెంపు. సీఎంకు మరింత మేలు జరిగేలా వైఎస్ఆర్సీపీ హయాంలో లిఫ్ట్కు శ్రీకారం. జగన్కు పేరు వస్తుందని కుట్రపూరితంగా పనులు ఆపించిన చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇవన్నీ మాటలు, ఏదో ఒకటి రాసేయండి సరిపోతుంది. పాపం ఈ పేపర్ చదివే వాళ్ళని అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది పాపం, వాళ్ళకే ఇష్టం ఉండదు కానీ చదువుతారు, ఏం చేద్దాం. సో అదే అండి మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలు. సో వీడియో చివరి వరకు చూడడానికి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్.